యూజువల్‌గా పైలోనల్ సైనస్‌లో చూసుకుంటే మెయిన్ సింప్టమ్స్ ఏముంటుంది అంటే ఒక 1 మంత్, 2 మంత్స్ బాగుంటారు. బట్ తర్వాత చిన్న గడ్డ ఫార్మ్ అయిపోయి, చీమ్ లాంటిది ఫార్మ్ అయిపోయి, అది పగిలిపోయి చీమ్ రావడం, రక్తం రావడం మళ్ళీ బంద్ అయిపోతుంటుంది. ఈ సింప్టమ్స్ అనేవి ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. సో, దీనికి సర్జికల్ ఆప్షన్సే తప్ప మెడికల్ ఆప్షన్స్ ఉండవు. మెడికల్ ఆప్షన్ ఏంటి అంటే మందులేయడం వల్ల ఆ పూటకు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. బట్ ట్రాక్ట్ ఏదైతే ఉందో అది పోదు, సైనస్ ట్రాక్ట్. సో, సైనస్ ట్రాక్ట్‌లో ఏముంది అంటే హెయిరే గ్రోత్ అవుతూ ఉంటుందన్నట్టు. ఆ హెయిర్‌తో పాటు బ్యాక్టీరియా అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. దీనికి 2, 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఓపెన్ సర్జరీ అంటే ఈ రకంగా కోత పెడతారు. కోత పెట్టడం వల్ల వాళ్ళు మినిమమ్ 2 మంత్స్ బెడ్ రెస్ట్ ఉండాల్సొస్తుంది. ఒక పట్టాన హీల్ అవ్వదు. అంతేకాకుండా దీనివల్ల విపరీతమైన నొప్పి ఉంటుంది. డ్రెస్సింగ్స్ చేసుకోవాలి రోజు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే కొందరు చేస్తారు ఫ్లాప్ సర్జరీస్ అంటాం. ఈ ఫ్లాప్ సర్జరీలో ఏం చేస్తామంటే అక్కడ నుంచి ముద్ద తీసేసి పక్కన ఉన్న ముద్దను తీసుకొచ్చి పెడతాం. దీన్ని రాంబాయిడ్ ఫ్లాప్స్ అంటూ ఉంటాం. దీనివల్ల కూడా ఒక 2-3 వీక్స్ బెడ్ రెస్ట్ అవసరం పడుతుంది. రికరెన్స్ రేట్ ఎట్లా చూసుకున్నా సేమే, కామనే. ఓపెన్ చేసినా ఫ్లాప్ చేసినా రికరెన్స్ రేట్ అనేది ఉంటూ ఉంటుంది. బట్ మన ట్రీట్మెంట్ అండ్ హాస్పిటల్లో మనం చేసే లేజర్ సర్జరీ ఏదైతే ఉందో ఇక్కడ చీమగడ్డ ఏదైతే ఉందో ఆ చీమగడ్డను మాత్రం ఓపెన్ చేసేసి ఈ ట్రాక్ట్ ఏదైతే ఉందో సైనస్ ట్రాక్ట్, ఆ ట్రాక్ట్ని లేజర్ ద్వారా కాల్చేయడం వల్ల కోత చిన్నగా ఉంటుంది. దీనివల్ల ఎటువంటి బెడ్ రెస్ట్ లేదు, ఎటువంటి డ్రెస్సింగ్స్ పెద్దగా అవసరం పడదు. ఒకవేళ చీమగడ్డ ఎక్కువ ఉండి డెప్త్ ఎక్కువ ఉంటే కనుక వాటికి డ్రెస్సింగ్స్ అవసరం పడదు. బట్ ఓపెన్తో కంపారిజన్ చేసుకుంటే కనుక లేజర్ చేయడం వల్ల 70% కోత ఉండదు. ఓన్లీ 30% కోతనే ఉంటుంది. కాబట్టి తొందరగా హీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో, ఎవరికైనా ఈ పైలోనల్ సైనస్ ఉంటే లేజర్ ట్రీట్మెంట్ కావాలనుకుంటే కనుక తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.